చిచ్చాస్. ఈరోజు ఏంటంటే ఏం లేదు, సింపుల్ ఫండా. అందరికీ వీడియో ఎడిటింగ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళకి చెప్తున్నా నేను. అందరికీ వీడియో ఎడిటింగ్ అంటే ఇష్టం, అన్నీ చేస్తారు. నేర్చుకోవాలంటే మస్తు ఇబ్బంది తప్ప చెప్తున్నా కదా. అంటే డబ్బులు లేకును, అవి లేకును, ఇది లేకును, చాలామంది ఏంటంటే ఆగిపోతూ ఉంటారు ఆడికి. అట్లా నేను కూడా 4 సంవత్సరాలు ఆగి తర్వాత ఇంట్లో వాళ్ళతో గొడవపడి నేర్చుకున్న. చింతెల డిజిటల్ అకాడమీ అని అమీర్పేటలో ఉంటుంది, మంచిగా నేర్పిస్తాడు సారు. అదనమాట. అయితే ఫస్ట్ మనం నేర్చుకోవడానికి బేసిక్ థింగ్ ఏంటంటే, మంచి ఒక సిస్టమ్ ఉంది నీ దగ్గర. సిస్టమ్ ఉన్నా కూడా అందులో ఒక సిస్టమ్ ఉండని, ల్యాప్టాప్ ఉండని, ఏదైనా ఉండని. బేసిక్ థింగ్ ఏంటంటే 4 GB గ్రాఫిక్ కార్డ్ తీసుకో, 8 GB ర్యామ్, 8 GB ర్యామ్, 524 SSD తీసుకో. 5th జనరేషన్ అయినా కానీ, 7th జనరేషన్ అయినా, 9th జనరేషన్ అయినా ఏదైనా తీసుకో. ఇది ఉంటే ఓకే, బేసిక్ థింగ్. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇది సరిపోతుంది, మస్తు అవుతుంది. ఇదే చెప్తున్నా, ఇది నేర్చుకోవాలి అనుకుంటే ఇదే మస్తు అయిపోతుంది నీకు. ఎందుకంటే నా దగ్గర అదే ఉండి నేను నేర్చుకున్నా కాబట్టి చెప్తున్నా. నేను మస్తు అయిపోతుంది నీకు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం. 512 SSD సరిపోదు నీకు, 524 SSD మాత్రం సరిపోదు. నువ్వేం చేయాలంటే ఒక హార్డ్ డిస్క్ కానీ, పెన్ డ్రైవ్ కానీ యూజ్ చేసుకుంటా గడిపేసేయాలి, మస్తు అయిపోతుంది అది. అదనమాట. ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే మనం ప్రీమియర్ ప్రో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఏంటంటే న్యూ ప్రాజెక్ట్స్ తీసుకొని ఇక్కడ పేరు పెట్టుకోవాలి. CLSS క్లాస్ 1 అంటే ప్రాజెక్ట్ పేరు అన్నమాట. మంచిగా పేర్లు పెట్టుకుంటే మాత్రమే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అని అర్థమవుతుంది కదా. ప్రాజెక్ట్ ఓకే కొట్టేసిన, రీప్లేస్. ఏంటంటే ఫస్ట్ బేసిక్ థింగ్ ఇది భయ్యా. ఇదంతా డాష్ బోర్డ్ మనకి. ఏంటంటే ఇంపోర్ట్ మీడియా, ఇది కంట్రోల్ ప్యానెల్, ఇది ప్రోగ్రాము, ఇది సీక్వెన్స్, టైమ్ లైన్ సీక్వెన్స్ అన్నమాట. అంటే ఫస్ట్ నువ్వు ఇండ్ల నుంచి ఇండ్లకు, ఇది ఇండ్ల నుంచి ఇండ్లకి వెళ్తుంది, ఇందులో నుంచి ఇందులోకి వస్తుంది, ఇందులో నుంచి ఇందులోకి వెళ్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఇండ్లకి ఇంపోర్ట్ చేసుకోవాలి. నువ్వు దీన్ని ఇంపోర్ట్ మీడియాని డబల్ క్లిక్ చేసుకున్నా, క్లిప్ తీసుకున్నా, ఓపెన్ చేసుకున్నా, ఇంపోర్ట్ చేసుకున్నా. దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది. దీన్ని ఏం చేస్తా అంటే నేను డైరెక్ట్ ఇండ్లకి వేసుకున్నా. ఇందులో పోయింది, అది నీకు అనిపిస్తుంది. అది ఏంటంటే ఇన్ పాయింట్, అవుట్ పాయింట్ పెట్టి ప్రీ రోల్ పోస్ట్ రోల్ అని ఉంటుంది. ఏంటంటే ప్రీ రోల్ పోస్ట్ రోల్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్ ఒక క్లిప్ రాసిండు, దాన్ని కెమెరామ్యాన్ యాక్షన్ నుండి కట్ వరకు ఒకసారి డైరెక్టర్ ఏం చేస్తాడంటే యాక్షన్ చెప్తాడు. యాక్షన్ చెప్పిన తర్వాతకు మొత్తం డైలాగ్ మొత్తం అయిపోయిన తర్వాత కట్ చెప్తాడు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మధ్యలో ఏం జరుగుతుందో దాన్ని ప్రీ రోల్ పోస్ట్ రోల్ అంటారు. అట్లా అని చెప్పి నువ్వు సినిమాలలో యాక్షన్ కట్ ఉడక అందులో ఇంపోర్ట్ చేసినావు అనుకో, అది వేరేలాగా ఉంటుంది. ఇక అర్థమవుతుందా? ఇప్పుడు సింపుల్గా ఇది చెప్తున్నాం, మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి మనం సింపుల్గా వీటితోనే క్లిప్స్తోనే చూద్దాము. ఇగో ఇప్పుడు వీళ్ళు షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు, అయిన వాళ్ళు కదిలేనే ఉన్నారు, ఇంకా యాక్షన్ చెప్పలేదు. ఇప్పుడు యాక్షన్ చెప్పిండు, ఇంకా కోవాలంటే బ్యాక్ స్పేస్ బటన్. యాక్షన్ చెప్పిండు, ఇద్దరు పట్టుకుంటారు. అయితే యాక్షన్ చెప్పిన కాడ నుంచి నువ్వేం చేయాలంటే ఇన్ పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు పట్టుకుంటారు కాబట్టి ఇన్ పాయింట్ అంటే ఇన్ పాయింట్ పెట్టిన లైన్, ఈ లైన్ వచ్చింది ఇట్లా. ఈ నుంచి మళ్ళీ ప్లే చేస్తున్న అవుట్ పాయింట్ తిరుగుతురు, ఇద్దరు చూసుకుంటారు, ఊగుతురు. నాకు ఈడు కావాలి, అవుట్ పాయింట్ ఏంటంటే వీడికి క్లిప్ కావాలి నాకు. ఈ క్లిప్ తీసుకొచ్చి ఈడ వేసుకున్నాము. దీన్నే ప్రీ రోల్ పోస్ట్ రోల్ అంటారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అయింది, మధ్యలో ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని తీసేసి దాన్ని ప్రీ రోల్ పోస్ట్ రోల్ అంటారు. ఓకేనా? అలా చెప్పడం మీకు అర్థమవుతుందని చెప్పి అలా చెప్పాను. ఇంకోటి కటింగ్ అట్లా ఉడక వేసుకోవచ్చు, దీనిలో ఉడక వేసుకోవచ్చు కటింగ్. ఎట్లా అంటే ఇప్పుడు
చూడండి. ఇప్పుడు నేను ఈ క్లిప్ని ప్లే చేసిన పట్టుకోవడానికి రెడీ గుర్రు వాళ్ళు, పట్టుకోవడానికి రెడీ గుర్రు. ఇదంతా నాకు ఇక్కడ వెళ్ళిపోవాలి మొత్తం. వెళ్ళిపోవాలంటే నేను ఏం చేస్తానంటే ఇగో ఇందులో రేజర్ టూల్ ఉందా, రేజర్ టూల్ తెచ్చి కట్ చేసిన తర్వాతకు సెలక్షన్ టూల్ని తీసుకొచ్చి ఈ రెండింటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేసిన. ఈ స్పేస్ మిగిలింది కదా, దీన్ని ఏం చేయాలంటే మౌస్లో రైట్ బటన్ ఇట్లా డిలీట్ చేస్తే పోతుంది. అర్థమైంది? డిలీట్ చేసినా వెళ్ళిపోయింది. ఇగో మళ్ళీ ఫస్ట్ నుంచి ఇగో పట్టుకురు తిరిగిండు, ఇద్దరు చూసుకుంటారు. నాకు ఇక్కడ దాకా కావాలి, ఇతరులు వద్దు. నాకు ఇక వద్దన్నప్పుడు ఏం చేయాలి, మనము క్యూ పక్కన డబ్ల్యూ ఉంటుంది, దాని ద్వారా కట్ చేయొచ్చు. లేదంటే మళ్ళీ రేజర్ 2 తీసుకొని ఇది కట్ చేయాలి, కట్ చేసి మళ్ళీ సెలెక్షన్ చేసుకొని రెండింటిని డిలీట్ కొట్టాలి. వచ్చిందా? దీన్ని ప్రీ రోల్ పోస్ట్ రోల్ అంటారు దీన్ని. ఓకేనా? ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అనే దాన్ని బట్టి ప్రీ రోల్ పోస్ట్ రోల్ అని అంటారు. ఓకేనా? క్లిప్ తీసుకుంటాము, క్లిప్ ఇంట్లోకి వెళ్ళి అవుట్రో ప్రీ రోల్ పోస్ట్ రోల్ ఉంటుంది, ఇందులోకి వేసుకుంటాము, ఇందులో కనిపిస్తుంది. ఓకేనా? కంట్రోల్ ప్యానల్. ఇప్పుడు ఇందులో నీకు ఫ్రేమ్ ఏంటంటే ఇది అవుట్ అవుతుంది, ఇది బ్లర్ అవుతుంది కదా, దీన్ని కొంచెం జూమ్ చేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఇగో ఈ డాట్ కనిపిస్తుందా, దీనికి ఎఫెక్ట్స్ కంట్రోల్కి వెళ్ళాలి. ఎఫెక్ట్స్ కంట్రోల్కి వెళ్ళినాం అనుకో, ఇవి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మోషన్స్, స్కేల్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. అర్థమైందా? ఇంకా ప్రాసెస్ చెప్తా, ముంగల ఉంది, చాలా ఉంది. ఓన్లీ ప్రీ రోల్ పోస్ట్ రోల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, కటింగ్ ఏంది అనేది. అర్థమవుతుందా? ఏం చేయాలి? కటింగ్ తెలుసుగా, రేజర్ టూల్ కటింగ్. అట్లా కాకుండా WQ కొట్టుకొస్తే, డబ్ల్యూ కొడితే బ్యాక్ సైడ్ వెళ్తుంది. ఆ నుంచి నువ్వు ఏడు దాకా కావాలన్నా మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్, లెఫ్ట్ ఏంటంటే బ్యాక్, రైట్ ఏంటంటే ఫ్రంట్. ఓకేనా? రివర్స్ ఉంటుంది, బ్యాక్ ఫ్రంట్. ఓకేనా? ఓకే, ఈరోజుకి ఇంతే చాలు క్లాసు. ఎక్కువ అయిపోయినామనుకో మీకు కూడా మైండ్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. రేపు ఏంటంటే పోస్టింగ్ కొట్టుకొని దానికి స్కేలింగ్ ఏం చేద్దాం, ఎట్లా ఏందనేది చూద్దాం. ఓకేనా? ఎట్లా ఇంపోర్ట్ చేయాలి, ఎట్లా ఏందనేది చూద్దాం రేపు. ఓకేనా? థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.